రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తే నిజమవుతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణమాఫీ కాలేదని రైతన్నులు ఇంకా రోడ్డెక్కుతున్నారని చెప్పారు. 100% రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని శాసనసభ సాక్షిగా సవాల్ విసిరితే స్వీకరించకుండా ప్రభుత్వం తోకముడిచిందని మండిపడ్డారు. రుణమాఫీ కాని రైతన్నులకు సర్కారు ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు కేటీఆర్. రుణమాఫీ జరిగితే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన కర్మ రైతన్నులకు ఎందుకన్నారు. ధనోరా రోడ్డు మీద రైతులు ముందే మాఫియాల లెక్కలు తేల్చుదామన్నారు. రుణమాఫీ మాయ, రైతు భరోసా 7,500, తులం బంగారం, మహిళలకు 2,500, ఆసరా పింఛన్లు 4,000 రూపాయలు, దివ్యాంగుల పింఛన్లు 6,000 ఇదంతా మాయ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ధ్వజమెత్తారు.